గత కొన్ని రోజులుగా చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ మన ఇండియా మీద అటాక్ చేయడానికి ట్రై చేశాయన్నమాట. ఈ ఇన్ఫోని బేస్ చేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అలాగే ఇంకొన్ని ఏజెన్సీస్ కలిసి చాలా దగ్గరలో సెర్చెస్ అయితే చేశారు. ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అండ్ మన హర్యానాలో ఉన్న ఫరీదాబాద్‌లో అండ్ గుజరాత్‌లో ఉన్న కొన్ని ప్లేసెస్‌లో కూడా సెర్చ్ చేశారు. గుజరాత్‌లో అయితే మన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళైతే సెర్చ్ చేసి ముగ్గురినైతే పట్టుకున్నారు. ఫరీదాబాద్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ హర్యానా పోలీస్ కలిసి ఇద్దరు డాక్టర్స్‌ని పట్టుకున్నారు. ఈ ఫరీదాబాద్ 2 డాక్టర్స్‌కి రిలేటెడ్‌గా ఇంకో 6 మందిని జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అయితే పట్టుకున్నారనమాట. ఫరీదాబాద్‌లో అరెస్ట్ చేసిన డాక్టర్స్ దగ్గర నుంచి 350 కేజీ ఎక్స్‌ప్లోజివ్స్‌ని అలాగే రైఫిల్స్‌ని, గన్స్‌ని అయితే స్వాధీనం చేసుకున్నారనమాట. జేఎన్‌కేలో కూడా ఇలా సెర్చెస్ చేయడం వల్ల రైఫిల్స్ గాని, గన్స్, ఎక్స్‌ప్లోజివ్స్, ఐఈడీ బ్లాస్టింగ్ మెటీరియల్స్ చాలా వరకు దొరికాయన్నమాట. ఐఈడీ బాంబ్ బ్లాస్ట్‌కి తయారు చేసుకోవాల్సిన మెటీరియల్ మొత్తం తీసుకుంటే అరౌండ్ 2900 కేజెస్‌నైతే ఇప్పటి వరకు మన పోలీస్ టీమ్స్ అయితే సీజ్ చేశారు. మామూలుగా ఒక చిన్న అరౌండ్ ఒక 100 కేజీ బాంబ్‌కే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అరౌండ్ 2900 కేజీ బాంబ్ అంటే వీళ్ళు ఏ రేంజ్‌లో ప్లాన్ చేశారనేది మాత్రం చాలా క్లియర్‌గా అనేది అర్థమవుతుంది. గుజరాత్‌లో మనం చూసుకున్నట్లయితే రెసిన్ అనే ఒక పాయిజన్‌ని స్ప్రెడ్ చేసి దాని ద్వారా చంపుదామని చూసారు. ఈ రెసిన్ అనేది సైనైడ్ కంటే చాలా దారుణమైనది. అండ్ దీనికి విరుగుడు అనేది లేదనమాట. వీళ్ళు చేసే సీక్వెన్స్‌లో కొన్ని ప్లేసెస్‌ని వీళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారనమాట. లక్నో అండ్ అహ్మదాబాద్ అలాగే ఇంకొన్ని ప్లేసెస్‌ని పాయిజన్‌ని యూజ్ చేసి వాటర్ ట్యాంక్స్‌లో అలాగే ఇంకా చాలా దగ్గర టెంపుల్స్‌లో కలిపేసి చంపడానికి మాస్ వేలో ప్లాన్ చేశారనేసి మనకి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే నవంబర్ 10, 2025 అరౌండ్ 6:52 పీఎంకి ఈ ఎక్స్‌ప్లోజన్ అయితే జరిగిందనమాట. ఇనిషియల్లీ ఇదొక సీఎన్‌జీ గ్యాస్ సిలిండర్ వల్ల జరిగిందనేసి అంచనా వేశారు. కానీ అక్కడ విజువల్స్ చూస్తే మాత్రం అది ఏమాత్రం సీఎన్‌జీ వల్ల జరిగినట్టుగా అయితే లేదు. జనరల్‌గా సీఎన్‌జీ బ్లాస్ట్ జరిగితే ఇంచుమించు ఆ కార్ డ్యామేజ్ అవుతుంది. దాని పక్కనుండే కార్ డ్యామేజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ కార్‌తో పాటు దీని చుట్టుపక్కల ఉన్న కార్స్ అన్నీ డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఈ ఎక్స్‌ప్లోషన్ జరిగిన ప్లేస్ నుంచి 200 మీటర్స్ రేడియస్ వరకు ఈ ఎక్స్‌ప్లోజన్ ఇంపాక్ట్ అయితే కనిపించిందనమాట. ఆల్మోస్ట్ ఆ 200 రేడియస్‌లో ఉన్న వెహికల్స్ గ్లాసెస్ వరకు మొత్తం ఇరిగిపోవడం జరిగింది. అలాగే అక్కడ 200 రేడియస్‌లో ఉన్న జనాలకు కూడా చాలా వరకు ఇంజ్యూరీస్ అయితే అయ్యాయి. ఈ ఎక్స్‌ప్లోజన్ అనేది రెడ్ ఫోర్ట్ దగ్గర మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర జరిగింది. ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అనే అతను ఈ బ్లాస్ట్‌ని చేసినట్టు చెప్తున్నారనమాట. ఇతను ఐ-20 హ్యుండై కార్ అనేది తీసుకొని అతను ట్రావెల్ చేసి దాన్ని రెడ్ ఫోర్ట్ దగ్గర 3 అవర్స్ పార్కింగ్ చేసి 3 అవర్స్ తర్వాత దీన్ని 6:52 పీఎంకి బ్లాస్ట్ చేసినట్టయితే మనకి ఇనిషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సూసైడ్ అటాక్ కోణంలో అలాగే ఒక టెర్రర్ అటాక్ కోణంలో అలాగే ఇంకా ఎన్ని యాంగిల్స్ దొరికితే అన్ని యాంగిల్స్‌లో 24/7 మన పోలీస్ టీమ్స్ గాని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గాని, ఇంకా కొన్ని ఏజెన్సీస్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకైతే 13 మెంబర్స్ చనిపోయారు. అలాగే 20 మంది గాయాల పాలయ్యారన్నమాట. ఈ కార్ అయితే మనకి 3 అవర్స్ ముందు పార్క్ చేశానన్నాను గదా! ఎగ్జాక్ట్‌గా ఈ కార్ అయితే 3:19 పీఎంకి ఆఫ్టర్‌నూన్ పార్క్ చేస్తే 6:48 పీఎం వరకు ఇది అట్లా స్టేబుల్ గానే ఉండింది. అక్కడ పార్క్ అయ్యింది. కరెక్ట్‌గా 6:52 పీఎంకి ఈ కార్ నుంచి అయితే బ్లాస్ట్ అయ్యి చుట్టూ ఉన్న మొత్తం ధ్వంసం అయిపోయాయన్నమాట. ఇన్వెస్టిగేషన్‌లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే జైష్ ఇ మొహమ్మద్ అనే పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ టెర్రరిస్ట్ అటాక్ వెనక ఉందని తెలుస్తుందన్నమాట. అలాగే ఫోరెన్సిక్ అనాలిసిస్ ప్రకారం అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ అలాగే డిటోనేటర్స్ యూజ్ చేశారంట. డిటోనేటర్స్ అంటే బాంబ్ డివైస్ అన్నమాట. సో ఈ 3 యూజ్ చేసి బాంబ్ బ్లాస్ట్ అయితే వీళ్ళు చేశారు. అలాగే కార్‌లో ఉన్న ఉమర్ మొహమ్మద్ కూడా అక్కడికక్కడే చనిపోయినట్టు మనకి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అక్కడ దొరికిన బాడీ పార్ట్స్ తీసుకొని వీళ్ళైతే ఫోరెన్సిక్ అనాలిసిస్ అయితే చేస్తున్నారన్నమాట. ఇతనా? కాదా? అనేసి. జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ 2 కోణాలున్నాయి. ఒకటి వీళ్ళందరూ ఆల్రెడీ ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నారు. అండ్ వీళ్ళందరిలో ఆల్మోస్ట్ అందరూ దొరికిపోవడం వల్ల మిగతా వాళ్ళు ఈ ఉమర్ మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ కూడా తొందరలో పట్టేసుకుంటారు అనే ఉద్దేశంతో యూజ్ చేసేద్దాం అనేసి
రెడ్ ఫోర్ట్ దగ్గర తీసుకొని వచ్చి బ్లాస్ట్ చేసి ఉండొచ్చు. ఇంకోటి వాళ్ళు ఆల్రెడీ మిగతా అందరిని పట్టేసుకున్నారు. సో ఆ ప్యానిక్ లో ఏదన్నా విధ్వంసం క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇలా చేసుండొచ్చు. ఎందుకని రెడ్ ఫోర్ట్ దగ్గరే ప్లాన్ చేశారు? ఎందుకంటే అది ఇండియాస్ క్యాపిటల్ కాబట్టి, అండ్ అక్కడ చేస్తే అది వరల్డ్ వైడ్‌గా ఒక సెన్సేషన్ అవుతుంది కాబట్టి, దట్ టూ రెడ్ ఫోర్ట్ దగ్గర ఎప్పుడు హై సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈ రెడ్ ఫోర్ట్ దగ్గరికి ఈ కార్ ఎలా వచ్చింది? ఐ మీన్ అంత హై సెక్యూరిటీ ఉన్నా కూడా ఈ కార్ అనేది అంత దగ్గర వరకు ఎలా వచ్చిందనేది కూడా ఇంకా క్వెషన్ గానే మిగిలింది. అండ్ నేనిక్కడ డిస్‌ప్లే చేసిన మ్యాప్ మీరు చూసినట్టయితే ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఉంది. కిందనే మనకి మెట్రో స్టేషన్ అనేది ఉందన్నమాట. చాలా దగ్గరగా ఉంది. అండ్ దీని చుట్టూరా మనకి జనాలు ఎక్కువ తిరిగే ప్లేసెస్ అన్నమాట ఇవి. సో నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫో చాలా మందికి తెలియాలి కాబట్టి. అండ్ ఏది ఏమైనా కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది 100% టెర్రరిస్ట్ అటాక్ అని ప్రూవ్ అయితే మాత్రం ది నెక్స్ట్ మినిట్ హూ స్కేర్స్ అవర్ ఎనిమీస్ మోర్ ఈస్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మీకు నేను అప్ టు డేట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఇక్కడ వీడియోస్‌లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో కీప్ హోప్ ఆన్ అవర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అవర్ పోలీస్ టీమ్స్ అండ్ అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్. థాంక్ యూ. జై హింద్.